హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత సాయంత్రం కవిన్ వాళ్ళతో పాటు పార్క్కి వెళ్దామని వెళ్తున్నాం. ఇప్పుడు అయితే మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ అయితే తెలిసింది అది క్లోజ్ అయిపోయింది. సో ఇంకా కొంచెం దూరంలో ఇంకో పార్క్ ఉందిరా అని అంటే తీసుకొచ్చామన్నమాట పిల్లల్ని. ఇదే అది మరి అంత అంటే అంత కొత్తగా నీట్గా ఏం లేవు, కొంచెం డ్యామేజ్ అయినవే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడికి ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇంకా పిల్లలు ఉన్నారనమాట, ఆ ఏరియా పిల్లలు. అయినా ఏదో ఒకటి ఆడుతున్నారు. మా పిల్లల్ని ఎప్పుడు నేను ఇట్లా బయటికి తీసుకురాను, అసలు ఆ బయటికి తీసుకురావాలంటే నాకు భయం అనమాట, ఏదో ఒకటి తగిలించుకుంటారని దెబ్బలు. సో మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు అరుణక్క వాళ్ళ పిల్లలతోటి మంచిగా ఆడుతున్నారనమాట. ఏంటంటే అరుణక్క వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి క్లాస్మేట్, అరుణక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి క్లాస్మేట్ అనమాట. సేమ్ క్లాసెస్ ఇద్దరు. ఇంకా అందుకని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరిద్దరు. సో వాళ్ళుంటే పండగ, వాళ్ళకి వీళ్ళుంటే పండగ అన్నట్టు. ఇంకా వీళ్ళ మూలాన అంటే పెద్దోళ్ళు ఇద్దరి వల్ల ప్రాబ్లం ఏం లేదు, చిన్నాళ్ళు ఇద్దరి వల్ల అయితే క్లాస్ టీచరే కంప్లైంట్ చేసింది. క్లాస్లో మీ అమ్మాయి అచ్చంగా వెళ్ళి సాయితీ పక్కనే కూర్చుంటుంది, సాయితీ కూడా వెళ్ళి అంశు దగ్గరే ఉంటుంది, ఇద్దరు చదవట్లేదు సరిగ్గానే పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కంప్లైంట్ చేసింది అనమాట. సో అప్పటి నుంచి మేము దూరమే ఉంచాం, నేను అన్నకి ఇద్దరం పిల్లల్ని దూరంగానే ఉంచామన్నమాట. అంటే ఎందుకు అట్లా వాళ్ళు పాయింట్ అవుట్ చేసేలాగా అలా చేయడం అని. సో మళ్ళీ ఇప్పుడే కలవడం వాళ్ళని. ఇప్పుడు దాకా ఇంకా మామూలుగా స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అంతే. ఇంక ఇప్పుడు ఇచ్చేసి వీళ్ళతో పాటు బయటకు వచ్చారు ఈ పార్క్కి. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే ఎప్పుడు పిల్లల్ని ఇంట్లోనే కట్టేయకూడదు అనమాట, బయటకి తీసుకురావాలి. వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేలాగా ఉండాలి అన్ని విషయాల్లో. అది రన్నింగ్ అయినా, ఎక్సర్సైజ్లు అయినా, కొన్ని గేమ్స్ అయినా సరే. నా అలాగే ఎవరు చేయొద్దు, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంచేస్తాను. ఏదో ఒకటి బొమ్మలవి మూవీస్ పెట్టేస్తాను హాట్స్టార్లో, ఇంకా అంతేలో ఇంట్లో ఉంచేస్తాను. కానీ నేను అసలు బయటికి తీసుకురావడానికైతే నేను అసలు ఒప్పుకోను అనమాట. కానీ ఎలాగో అరుణక్క అలా చేయకూడదురా, అలా చేస్తుంటే నాకు చాలా అనిపిస్తుంది అని అంటే నేను ఇంకా తీసుకొచ్చాను అనమాట. సో అందుకని మా పిల్లలు ఫుల్ హ్యాపీ అనమాట ఇప్పుడు బయటికి తీసుకొచ్చినందుకు. Okay friends, see you in the next video. Make sure to subscribe our channel.